వెరీ ఇంపార్టెంట్ డే శివరాత్రి రోజు. శివుడు లింగోద్భవ కాలం సమయంలో చేసుకుంటే అంటే రాత్రి 12 ఓకే 11:50 టైం తర్వాత నుంచి మన టైం ప్రకారం 12:30 వరకు అనుకో. 11:50 నుంచి 12:30 లింగోద్భవ కాలం. ఇంకా ముహూర్తాలు క్లియర్గా కూడా ఉంటాయి. బట్ 11:50 టు 12:30 మాత్రం కంపల్సరీగా వర్టిబ్రేస్ ఎవరైతే ఇలా కాకుండా ఇలా ఉండే వర్టిబ్రే అంటే నిటారుగా ఉండే ఎవరైనా మనుషులు కంపల్సరీగా సాధన చెయ్యాలి, కంపల్సరీగా మెడిటేట్ చేయాలి విత్ యువర్ స్పైన్ ఎరెక్ట్. ఓకే, స్పైనల్ కార్డ్ స్ట్రైట్ పెట్టుకుని ఉండాలి శివరాత్రి రోజున. అదే స్పెషాలిటీ. అన్ని పాకే క్రియేచర్స్కి ఛాన్స్ లేదు. శివరాత్రి రోజున నిటారుగా ఉండాలి మన శరీరం. ఓకే, మన సెన్సెస్ అన్నిటినీ, మన కోరికలు కానీ లేకపోతే డిస్టర్బెన్స్ అన్నిటినీ ఒక పాము పడగ ఎత్తి మనని చూస్తున్నా సరే మనము నిశ్చలంగా ఉండగలిగిన రోజు. అంటే ఆ కోరికలు కాటేస్తాయి, కోరికలు వెంటబడతాయి, ఏవేవో అనవసరమైన ఆలోచనలు భయపెడతాయి. అన్ని భయాలను అట్లా పక్కన పెట్టి నువ్వు కూర్చో. ఓకే, ఇది సాధనలో ఫస్ట్ స్టెప్. దట్ ఏది జరిగినా అట్లీస్ట్ శివరాత్రి రోజు మనకి చెప్తుంటారు, జన్మానికో శివరాత్రి రా అంటారు. జన్మ మొత్తం ట్రై చేస్తూ ఉంటే ఒక్క శివరాత్రి రోజు లైఫ్ చేంజ్ అయిపోద్ది. ఇట్లా తిరిగిపోతుంది. కావాల్సినవంతా ఇట్లా మెనూలో మనం హోటల్కి వెళ్తే ఆర్డర్ చేస్తాం చూడు, అలా ఆర్డర్ చేయొచ్చు యూనివర్స్ నుంచి. కావాల్సిందంతా శివరాత్రి రోజున సాధన చేసుకోవాలి. అది 11:50 టు 12:30. ఇంకా చేయగలిగితే ఎక్కువ చెయ్యండి. నిటారుగా కూర్చోవడం. పంచాక్షరి మంత్రం అందరికీ తెలిసింది, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ మెల్లిగా, తొందరపడిపోయి ఓం నమ శివాయ ఓం నమ శివాయ కాకుండా నెమ్మదిగా నీ శరీరంలోకి అది ఇట్లా నిండాలి, అన్ని నెగటివిటీస్ పోవాలి అనే ఒక ధ్యాసతో కంప్లీట్ నీ సెన్స్ ఆర్గన్స్ అన్నిటిని, యు ఆర్ నాట్ దిస్ ఫిజికల్ సెన్స్ ఆర్గన్స్ అని తెలుసుకుని అది పక్కన పెట్టి లోపలికి ధ్యానంలో వెళ్ళండి. ఇది లింగోద్భవ కాలము అంటారు.